నిరుపేదలకు అండగా ఉండాలని తెలంగాణ సర్కార్ భావిస్తుంది. వారి కష్టాలు తీర్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెర్పుకు ఈ బాధ్యతను అప్పగించింది. బడుగు జీవుల అవసరాలకు సంబంధించిన అంచనా ప్రణాళికను సర్వే ద్వారా తెలుసుకుంటారు. టీజీఐఎల్పీలో భాగంగా ఇప్పటికే 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టారు. అదే తరహాలో తెలంగాణ వ్యాప్తంగా సర్వే చేయనున్నారు. మరి ఇందులో ఏ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది? దీనివల్ల నిరుపేదలకు ఎలాంటి ప్రయోజనం దక్కుతుంది? ఇలాంటి పూర్తి వివరాలపై S6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. మరో బృహత్తర కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని నిరుపేదలను గుర్తించి వారికి చేయూతగా నిలవాలని సర్కార్ సంకల్పించింది. ఇందుకుగాను పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ఆధ్వర్యంలో సర్వే చేపట్టబోతుంది. అత్యంత పేద కుటుంబాల వివరాలు తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగనుంది. ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం దీన్ని నిర్వహించనుంది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి. త్వరలోనే సర్వే మొదలయ్యే అవకాశాలున్నాయి. సర్వేలో భాగంగా మహిళా సంఘాల సభ్యులు గ్రామాల్లోని అన్ని వీధుల్లో తిరిగి మ్యాప్ ప్రిపేర్ చేస్తారు. పంచాయతీ కార్యాలయం దగ్గర ఆ చిత్రపటాన్ని వేస్తారు. జనం ఎలాంటి ఇళ్లలో ఉంటున్నారు, అవి పక్కా ఇల్లా, గుడిసెలా లేక కచ్చా ఇల్లా అనేది దీని ద్వారా తెలుస్తుంది. తర్వాత ప్రజల సామాజిక స్థితిగతులు తెలిపేలా కార్డులపై వివరాలు రాస్తారు. అనంతరం స్థానిక ప్రజలందరి అంగీకారంతో అత్యంత నిరుపేద కుటుంబాల లిస్టును సిద్ధం చేస్తారు. ఆ ఫ్యామిలీల దగ్గరికి వెళ్లి వివరాలు సేకరిస్తారు. చివరగా మహిళా సంఘంలో మీటింగ్ పెట్టి చర్చించి తుది జాబితాపై తీర్మానం చేస్తారు. గ్రామాల్లోని జనాభా, వాటి పరిధి ఆధారంగా ఒక్కో చోట 3 నుంచి 5 రోజుల పాటు సర్వే జరిగే ఛాన్స్ ఉంది. మొత్తం 3 అంచెల ధృవీకరణ ద్వారా లబ్ధిదారుల ఎంపిక తుది దశకు చేరుకుంటుంది. గ్రామ స్థాయిలో మహిళా సంఘాలు తయారు చేసిన లిస్టును మండల సమాఖ్యకు పంపుతారు. ఆ తర్వాత వాటి ప్రతిపాదనలు ఊళ్లకు వచ్చి మరోసారి తనిఖీలు నిర్వహిస్తారు. కుటుంబాల ఆదాయం, ఆర్థిక స్థితి, ఆహార భద్రత తదితర వివరాలను తెలుసుకుంటారు. గ్రామస్తులతోనూ మాట్లాడతారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే పరిగణలోకి తీసుకుంటారు. తర్వాత ఆ లిస్ట్ ఎంపీడీఓల దగ్గరికి చేరుతుంది. వాళ్ళు కూడా విలేజ్ సెక్రటరీలతో మరోసారి చెక్ చేయించి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థకు జాబితాను పంపుతారు. అక్కడి నుంచి కలెక్టర్లకు అది అందుతుంది. చివరిగా జిల్లా పాలనాధికారులు అర్హులైన లబ్ధిదారుల వివరాలను అధికారికంగా ప్రకటిస్తారు. కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ప్రభుత్వం అందించే సహాయానికి అనర్హులవుతారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు, మంత్లీ ఇన్కమ్ 10,000 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా చేయూత అందదు. 2.5 ఎకరాల కంటే ఎక్కువ మాగాని, బోరుబావి, మోటార్ పంపు సెట్లు ఉన్న వారిని పరిగణలోకి తీసుకోరు. కారు, జీపు లేదా ట్రాక్టర్ యజమానులు కూడా లెక్కల్లోకి రారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి 50,000 కంటే ఎక్కువ లోన్ తీసుకున్న వాళ్ళను అనర్హులుగానే పరిగణిస్తారు. ఈ విధంగా మనం ఇప్పుడు ఏదైతే గ్రామ సంఘాల బిల్డింగ్స్ కనుక మనం నిర్మించాలని తలపెట్టింది, దాంట్లో NRESలో ఉన్న ఫండ్స్ను మనం యూటిలైజ్ చేసుకుంటూ మనం జిల్లాలో ఒక 41 గ్రామ సంఘాలను గుర్తించి వారికి కలెక్టర్ గారికి అప్రూవల్ కోసం పంపించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఐబీలో ఇంకా గ్రామాల్లో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారిని ప్రతి గ్రామంలో సోషల్ మ్యాప్ వేసి ప్రతి ఒక్క ఇంటిని సర్వే చేస్తూ ఆ ఇంట్లో ఎవరు నివసిస్తున్నారు, అందులో వాళ్ళ జీవనోపాధులు ఎలా ఉన్నాయి అని చెప్పేసి గుర్తించి మనం ఆ గ్రామ సంఘంలో వారికి తెలియజేసి చర్చ చేసి, అదేవిధంగా గ్రామంలో దాన్ని ఎవరైతే ఆల్టర్పూర్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం గ్రామ సభ ద్వారా ఆమోదం తీసుకొని మండల సమాఖ్యకు పంపించి, మండల సమాఖ్యలో ఆమోదం తీసుకొని జిల్లా సమాఖ్యలో ఫైనల్ చేసేసి మనము ప్రభుత్వానికి అందజేయాలని చెప్పేసి కోరడం జరిగింది. దీనివల్ల ఏంటంటే గ్రామాల్లో ఇంకా అట్టడుగున ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా వారధానిక చేయాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. జిల్లాలో కూడా మనకి
205 వృద్ధుల సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వికలాంగుల సంఘాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. వారిని కూడా మన సంఘాలు ఎలా నడుస్తున్నాయో ఆ సంఘాల విధంగా వారికి సమావేశాలు నిర్వహిస్తూ బ్యాంకుల ద్వారా గ్రామ సంఘాల ద్వారా ఇచ్చే సదుపాయాలని కల్పిస్తూ వాళ్ళని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టి మనకి ఇవ్వడం జరిగింది. ఆల్ట్రాపూడ్ సర్వే అనేది ప్రస్తుతము ఉమ్మడి జిల్లాలోని తాడువాయి కన్నయ్యగూడెంలో ప్రారంభించడం జరిగింది. దానికి మనం ప్రభుత్వం ద్వారా ఇంకా గైడ్లైన్స్ ఇవ్వలేదు, కానీ చర్చలు మాత్రం 2 సార్లు జరిగినాయి. ఇది సెర్పులో పనిచేస్తున్న ప్రతి సీసీ వరకు కూడా దీనిపైన మనము అవగాహన కల్పించాము. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఈ యొక్క కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆదిమ తెగలు, తోటి, చెంచు, కోలం తదితర కుటుంబాలకు ఈ సర్వేలో ప్రాధాన్యం దక్కుతుంది. మట్టి గోడలతో ఒకే ఇంట్లో నివసిస్తున్న వారిని, రోజువారీ కూలీ డబ్బులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రజలను పరిగణలోకి తీసుకుంటారు. సొంత జాగా, ఇల్లు లేని వాళ్లు, ఒంటరి మహిళలు, ఆసరా లేని వృద్ధులు, పారిశుద్ధ్య పనులు చేసేవారు అర్హులవుతారు. క్యాన్సర్, టీబీ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు, దివ్యాంగులు, బతుకుదెరువు కోసం వేరే ప్రాంతాలకు తాత్కాలికంగా వలసపోయిన వాళ్లను పరిగణలోకి తీసుకుంటారు. సర్వే సమయంలో అందుబాటులో లేని వాళ్లు గ్రామ మండల సమాఖ్యలను సంప్రదించవచ్చు, అభ్యంతరాలను తెలియజేయవచ్చు. వాటిని పరిశీలించిన తర్వాత అధికారులు తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ సర్వే వల్ల నిరుపేదలకు మేలు కలుగనుంది, వారికి భరోసా లభించనుంది. చూశారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను వీక్షించండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.